చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో స్నేహానికి అర్థం చెప్పిన కథలెన్నో ఉన్నాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కుచేలుడిలా, దుర్యోధనుడికి కర్ణుడిలా, త్రేతాయుగంలో రాముడికి సుగ్రీవుడిలా, యుగాలు మారినా తరాలు మారినా స్నేహం మారలేదు. ఈ ప్రపంచంలో మీ పేరెంట్స్ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తి మీ స్నేహితుడు మాత్రమే. స్నేహాన్ని డబ్బుతో వెలకట్లేం. మీ జీవితం దీనాస్థితిలో ఉన్నప్పుడు నీ అసలైన స్నేహితుడు ఎవడో మీకు తెలుస్తుంది. నువ్వు గెలిస్తే అది వాడి గెలుపుగా, నువ్వు ఓడిపోతే నిన్ను ఓదార్చి నీ భుజం తట్టి ధైర్యం చెప్పేవాడే నీ స్నేహితుడు. అలాంటి వారు మీ జీవితంలో కూడా ఉంటారు. స్నేహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ జీవిత ప్రయాణంలో మీరు చాలామందిని చూసుంటారు. స్నేహానికి కులం, మతం, ప్రాంతం అని ఎటువంటి భేదాలు, తారతమ్యాలు ఉండవు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. అదే గొప్పది. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి.